సిటీస్లో మగవారిలో సంతాన ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోంది. నగర జీవనశైలితో పాటుగా రకరకాల మానసిక ఒత్తిళ్లు, కాలుష్యాల కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోవటం సమస్యకు కారణం. పురుషుల్లో ఏకంగా 70 నుంచి 80% వరకు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని డాక్టర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడంతో పాటు చాలా రకాల కాలుష్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు వైద్యరంగ నిపుణులు. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత తొందరగా పిల్లల్ని కనాలనుకుంటారు. అందుకోసం ప్రణాళికలు వేసుకుంటారు కూడా. అయితే కొన్నేళ్లుగా మెట్రో నగరాల్లో జీవించే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామమే. సాధారణంగా దంపతుల్లో పిల్లలు పుట్టకపోతే ఆ సమస్య మహిళలదే అన్నట్లు చూసే దురాచారం ఉంది సమాజంలో. అయితే అది ఇద్దరిలో ఎవరి సమస్య అయినా కావచ్చు. ఇప్పుడు మాత్రం అది ఎక్కువగా మగవారి సమస్య అని తేలింది. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. ప్రత్యేకించి మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం అనేది కీలక సమస్యగా మారిందని ఆండ్రోకేర్ స్పెషలిస్టులు చెబుతున్నారు. పురుషుల్లో ఈ మధ్య స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని చాలా స్టడీస్ వచ్చాయి. కానీ ఎందుకు తగ్గిపోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మనకు తెలియకుండానే, మన రోల్ లేకుండానే మనం దాంట్లో బాధితులమవుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొంతమంది అంటూ ఉంటారు, స్మోకింగ్ చేస్తే తగ్గిపోతాయి, ఆల్కహాల్ చేస్తే తగ్గిపోతాయి. వారి శాతం ఎంత? వారి శాతం కేవలం 10% మాత్రమే. అవి లేకుండా కూడా కణాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అంటే నేను 15 సంవత్సరాల కిందట ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు పురుషుల సమస్య అంటే ఎవరికైతే మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్ దగ్గరికి కానీ మా దగ్గర కానీ కేవలం 15% మంది పురుషుల్లోనే ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు 60% దాటిపోయింది, కొన్నిసార్లు 70%, కొన్ని మంత్స్లో అయితే 80% పురుషుల్లోనే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడానికి చాలా కారణాలున్నాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలు, కాలుష్యం అన్నీ కూడా పురుషుల పాలిట విలన్లే. ఇవి చాలవన్నట్లు రేడియేషన్ ముప్పు ఉండనే ఉంది. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రేడియేషన్ బాధితులే. మగవారు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారు. ఇది పురుషుల టెస్టికల్స్ కు దగ్గరగా ఉంటుంది. దీని ప్రభావం వీర్య కణాలపై తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ అనేది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ స్పర్మ్ మీద ఉంటుంది. జనరల్గా చూడండి, అబ్బాయిలంతా ఎక్కడ పెట్టుకుంటారండి? మొబైల్స్ అంతా కూడా పాకెట్లో పెట్టుకుంటారు. పాకెట్ వెరీ నియర్ టు ది టెస్టిస్, అంటే మన వృషణాలకు దగ్గరగా ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు మొబైల్ చూస్తుండడం వల్ల చాలామంది ఏమంటే మొబైల్ యూసేజ్ నువ్వు ఎక్కడో మొబైల్ పెట్టి చూస్తే మీకు స్పర్మ్ ఎఫెక్ట్ ఉండదండి. మీరు పాకెట్కి దగ్గరగా పెట్టుకుంటున్నారు అంటే లిటిల్ బిట్ అదేదో అంటే మీరు ఇంకా మొబైల్ వాడొద్దు, మీ పాకెట్లో పెట్టుకోవద్దని చెప్పట్లేదు. మినిమం రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వాడే మొబైల్ కానీ ఏదైనా ఉన్నా కూడా వీలైనంతగా తగ్గించుకొని. సంతానోత్పత్తిని దారుణంగా దెబ్బతీస్తున్న దాంట్లో అసలు విలన్ మైక్రో ప్లాస్టిక్సే అంటున్నారు నిపుణులు. మనకు ఫస్ట్ ప్లాస్టిక్ వచ్చినప్పుడు మనము యాక్చువల్గా అందరూ చాలా సంతోషించాం. మనకు ఈజీ అయిపోతుంది, ప్లేట్స్ కడగడం అవసరం లేదు, టీ అయితే బయట గ్లాసుల్లో కడగడం అవసరం లేదు, ఫ్రెష్గా తాగుతున్నామని. మనకు ఈ ప్లాస్టిక్లో ఏమవుతుందంటే బిస్ఫినాల్ అనే కెమికల్ ఉంటుంది. అది ఎప్పుడైతే వేడికి తగులుతుందో ఆ బిస్ఫినాల్ అనే కెమికల్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఈ బిస్ఫినాల్ని ఏమంటారంటే మేల్ ఎండోక్రైన్ డిస్రప్టర్ అంటారు. అంటే మగవాళ్ళలో ఉన్న హార్మోన్ల ఉత్పత్తి వ్యవస్థని మొత్తం ఆల్టర్ చేసేస్తుంది, అంటే డ్యామేజ్ చేసేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏముంది డాక్టర్, మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఈ ఒక్కసారి డ్యామేజ్ అయింది 3 జనరేషన్స్ వరకు, ఇది గుర్తుపెట్టుకోండి, 3 జనరేషన్స్ వరకు ఈ జీన్స్లో మార్పు వచ్చేస్తుంది. అంటే పుట్టబోయే వాళ్ళ పిల్లలకి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి, అలా 3 జనరేషన్స్ వరకు ఈ బిస్ఫినాల్ ఎఫెక్ట్ ఉంటుంది. మారుతోన్న జీవన శైలిలో పెళ్లిలు కూడా జరగాల్సిన వయసులో జరగడం లేదంటున్నారు నిపుణులు. 25 ఏళ్ల లోపునే పెళ్లి చేసేయాలని వారు సూచిస్తున్నారు. కానీ మెజారిటీ యువతీ యువకులు 30 ఏళ్లు దాటే వరకు పెళ్లి చేసుకోవడం లేదు. ఆ తర్వాత కూడా పిల్లల కోసం కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఇది ఏ మాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. మన పూర్వీకులు సూచించిన కొన్ని చిట్కాలు, వారు అందించిన జీవనశైలి విధానాలు ఎప్పటికీ ఆచరణీయమే అని వారు సూచిస్తున్నారు.